డిమోన్ పవన్ గారి ఫ్యాన్స్కి ఇది హార్ట్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిమోన్ పవన్ గారి ఇమ్యూనిటీ టాస్క్లోంచి అయితే అవుట్ అయితే అయ్యారనమాట. సో ఇంక నుంచి ఆయన ఇమ్యూనిటీ టాస్క్లో పాల్గొనడానికి వీల్లేదు. ఫస్ట్ అవుట్ అయింది తక్కువ స్కోర్తో ఉన్న సుమన్ శెట్టి గారు. సెకండ్ అవుట్ అయింది తక్కువ స్కోర్ అంటే కంపేర్ టు అందరికంటే తక్కువలో ఉన్న మన డిమోన్ పవన్ గారిని అయితే డైరెక్ట్గా బిగ్ బాసే ఇమ్యూనిటీ రేస్ నుంచి తొలగించారనమాట. సో ఇమ్యూనిటీ రేస్ మీకు తెలుసు, అది కేవలం ఓట్ అప్పీల్ కోసం మాత్రమే కాదు. ఒకవేళ కనుక అందులో కరెక్ట్గా విన్ అయితే ఈ మిడ్ వీక్లోనే మనం ఎలిమినేషన్ సేవ్ అయ్యి డైరెక్ట్గా టాప్ 5లో ఒకళ్ళు అయితే అయ్యే అవకాశం అనమాట. సో ఇమ్యూనిటీ రేస్ చాలా అవసరం. బట్ డిమోన్ పవన్ గారు అయితే అవుట్ ఆఫ్ ఇమ్యూనిటీ రేస్ అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతుంది. ఎందుకంటే డిమోన్ పవన్ గారు ఉంటే కరెక్ట్గా ఇంకా గేమ్స్ అవి ఆడేవాళ్ళు ఆయనకి బాగా స్కోప్ ఉండేది. బట్ చూద్దాం ఇంకైతే. కాకపోతే ఏంటంటే ఓట్లు కనుక కరెక్ట్గా పడితే డిమోన్ పవన్ గారికి ఇమ్యూనిటీ ఈ రేసులతో అసలు పనే లేదు, డైరెక్ట్గా టాప్ 5కి వెళ్తారు ఆయన. బట్ నాకైతే నమ్మకం ఉంది టాప్ 5లో ఉంటారని డిమోన్ పవన్ గారు. సో ఇంకా అదంతా డిమోన్ పవన్ గారు ఫ్యాన్స్ చూసుకోవాలి ఓటింగ్లో. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మీరు ఎపిసోడ్లో కూడా చూసుంటారు డిమోన్ పవన్ గారు ఇమ్యూనిటీ రేస్ నుంచి రిమూవ్ అయ్యారు.